నమస్తే రామరెడ్డి గారు. నమస్తే నమస్తే. మీ ఇంటి పేరేంటి? నల్గొండ. కానీ బోర్ల రామరెడ్డి అనే పేరు ఎట్లా వచ్చింది? మీ ఇంటి పేరేంటి? మీ మా ఇంటి పేరే బోర్ల రామరెడ్డే? కాదు, మా ఇంటి పేరు బైరెడ్డి రామరెడ్డి. ఆహా. ఆ. సరే, ఇక ఇనిషియల్ అది ఇది ఒకటే అనుకో, కలిసినది. ఆ. ఇటు బోర్లు అవుతుంది, బైరెడ్డి అవుతుంది, కానీ బి అనే రక్షణ వస్తుంది. కానీ ఆ. అయితే నేను చంద్రబాబు నాయుడు పాలనలో, వైఎస్ఆర్ గారి రాజశేఖర రెడ్డి గారి పాలనలో దాదాపు నాకున్న చాలా 100 బోర్లకు పైన వేసాను. ఆ. శల్కల. చలికల్ని నాకున్న భూమిలో మొత్తం. ఎన్ని ఎకరాలు ఉంటుంది రామరెడ్డి? నాకు ఒక 30-40 ఎకరాలు ఉంటుంది. ఉమ్. ఎక్కడ వేసినా కానీ 300, 400, ఒక్కొక్కటి అయితే 400-500 దాకా కూడా పోయినాం. ఉమ్. చెమట రాని రోజులు ఉన్నాయి. మొత్తం అంతవరకు డ్రై అయిపోయినాయి భూములు, ఉమ్. నీళ్ళు లేక. అటువంటి అప్పుడు మాకు ఇంత బత్తాయి తోట ఉండే, ఉమ్. ఇంత అదో ఇదో నిమ్మ చెట్లు అయ్యో ఉంటే, ఉమ్. వాటిని దక్కించుకోవడానికి మనం ఏమంటారు కదా, పసిపిల్ల. ఇప్పుడు మనకు ఎదిగిన కొడుకు డిగ్రీ చేసో నౌకరీ చేసుకొచ్చి తల్లిదండ్రులకు పెట్టి స్టేజ్కి వచ్చే వరకు ఆ పోరానికి ఏదో జాబ్ చేసి చనిపోతే ఉమ్. ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రికి. ఉమ్. ఒక 20 ఏళ్ళు సాగినావు, పెట్టుబడి పెట్టినావు, వానికి ఉద్యోగం వచ్చింది, రేపు ఇంటి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే హాయిగా బతాం, మేము బతాం, పిల్ల పాపలతో ఆడుకున్న స్టేజ్లో ఉమ్. వాడు చనిపోతే ఎంత బాధ ఉంటుంది. కడుపు కోత చాలా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అట్లాగే నేను కూడా ఉమ్. బత్తాయి చేత ఒకటేసిన 20 ఎకరాలు 30 ఎకరాలు వేసాను. ఉమ్. 5 సంవత్సరాలకి అయితే కాపుకొస్తుంది. అది ఉమ్. 5-6 సంవత్సరాల తర్వాత మొదలు కాపుకి వచ్చినాయి. ఉమ్. కాపుకి వచ్చిన తర్వాత ఈ కాలాలు వీకి మరి చెట్లు దక్కించుకోవాలి. ఉమ్. అవును. ఒక ఎండాకాలంలో ఒక నెల 2 నెలలు నీళ్లు పడకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే అది పూర్తిగా ఎండిపోతుంది, ఉమ్. చచ్చిపోద్ది. అది అవును. ఇన్ని రోజులు కష్టపడ్డది. కష్టపడ్డది. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి సాధనం. మరి దానికి ఆ నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అని ఆ ఉద్దేశంలో ఇక అప్పులు తెచ్చి బోర్ బండ్లను వరుసని పిలిపించుకున్నాం. అది బోర్లకు బండి వచ్చిందా అంటే రామిరెడ్డి గారిదా ఊరి అమ్మని. ఇక బయట రామిరెడ్డి పోయి బోర్ల రామిరెడ్డి. సరే, నాతో పాటు చాలా మంది వేసినాం ఆ ఊర్లో, కానీ ఎక్కువ వేసింది అయితే నేనే వేసిన. రైట్. అట్లా వేసి 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 ఇక కొందరు రైతులేమో పోపించుకోలేక, ట్యాంకర్లతోటి పోపించుకోలేక కొందరు వెళ్ళిపోయినాయి. మా సొంటోళ్ళం ట్రాక్టర్ ఏదో పెట్టి మావి కూడా సగం పోయినాయి, సగం మిలిగించుకున్నాం, దక్కించుకున్నాం. అట్లా బోర్లు ఎక్కువ వేయడం వల్ల నాకు ఈ పేరు సార్థకమైంది. బోర్ల రామరెడ్డి అని పేరు వచ్చింది. ఓకే, మంచి నామకరణం, గొప్ప రైతు. సో మరి ఇప్పుడు ఎట్లున్నది? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు 12.5 సంవత్సరాలు అయిపోయింది ప్రత్యేక తెలంగాణను మనం సాధించుకొని. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ 9.5 సంవత్సరాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్ను. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది. మరి ఎట్లా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళా ఈ 12 సంవత్సరాలు మళ్ళీ మన బోర్లు వేసినావా? వేస్తే ఏ విధంగా ఉంది చెప్తా. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన కానించి 6 నెలలనే తెలంగాణ రైతుల దిశ తిరిగిపోయింది. దశ ఎట్లా అంటే, అంతకుముందు కరెంటు లేక, నీళ్లు లేక, బావులు ఎండిపోయి అరిగోస తీసిన వాళ్ళ మేమే. మరి 6 నెలలకే మరి అది ఆ మహానుభావుడు మరి ఆ అధికారులకు ఏం చెప్పాడు, ఆ కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చిండు, మరి ఆ సొమ్ము ఎక్కడ తెచ్చాడు, ప్రాజెక్టులు వేసిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. 6 నెలల్లో రైతుకు సరిపోను కరెంట్ ఇచ్చిండు. అడు 20-30 సంవత్సరాలు చేస్తే కరెంటు 2-3 గంటలు ఒకసారి ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళు కరెంటు అప్పుడు వస్తే ఒక వింత. అలా అంత ముందున్న గవర్నమెంట్ వార్త. ఆ 9 ఏళ్ళల్లో 10 ఏళ్ళల్లో పోతే ఒక వార్త. అని అమ్మ కరెంట్ పోయిందేమరా రాసుకోవాలి అప్పుడు. అట్లా తయారు చేసిండు రైతును రాజును చేసిండు. ఎట్లా అంటే, నీకు పెట్టుబడి ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, దాని సరిపడా కరెంట్ ఇచ్చిండు. ఇంకేం కావాలి రైతుకి? అంతే. ఇంకేం కావాలి రైతుకి చెప్పు? తమాషగా పొలానికి పోయిండు, దున్నాడు, పంట పండించుకుండు, పంట కొనుగోలు చేసుకున్నాడు, గింజ లేకుండా కొన్నాడు. మక్కలు కానీ, ఒడ్లు కానీ, ఇతర ధాన్యాలు ఏదైనా సరే కొన్నాడు. ఆయన 15 రోజుల్లో నీకు ఆ రైతు అకౌంట్లో డబ్బులు వేసిండు. మళ్ళీ వానాకాలం యాసంగా సీజన్ స్టార్ట్ కాకముందే రైతు బంధు సకాలంలో నీకు పెట్టుబడికి ఎకరానికి 5,000. 2 ఎకరాలకి ఎకరానికి వేసాడు, వంగబడి ఎరుగుతుండే ఇప్పుడు ఏ విధంగా లేక.
ఇక ఇట్లా చేసిండా మరి ఆయన అంటే రైతుకి? ఇక్కడ కేసీఆర్ రైతులకు పెద్దపీట వేసిండు అని మీరంటే రైతులను నాశనం చేసిండు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. అది చెట్ల గుట్టలకు రైతు బంధు వేసి సన్నకారు చిన్నకారు రైతులకు ఎలాంటి బెనిఫిట్ లేదు. ఓన్లీ మీలాంటి చెట్ల గుట్లు వదిలిపెట్టు, ఉన్న భూమికి వేయలేదు కదా మరి. ఇప్పుడు చెట్ల గుట్టుకి నిన్ననే చెప్పిండు సీఎం లెక్కలతో సహా చెప్పిండు రైతులకు ఎంత మందికి ఇక్కడ రుణమాఫీ చేసినాం, ఎన్ని కోట్లు చేసినాం, ఎన్ని కోట్ల రైతు భరోసా పథకాన్ని మేము అందిస్తున్నాం, రైతులకు అన్ని విధాలుగా అండగున్నాం, ఆదుకుంటున్నాం అని చెప్పేసి లెక్క ఆయన కాడ ఉంది. అదే చెప్తుండే ఆయన్ని. ఇచ్చినట్టు ఉందా ఎక్కడన్నా? ఏ ఊళ్ళోనైనా రైతు బంధు పూర్తిగా రుణమాఫీ అయిందా? ఎక్కడనైనా సరే రైతుకు 6,000 రూపాయలు ఉన్న భూమి కాడికి వేసిండా? ఆ గుట్టలో రాళ్ళు రప్పలు వదిలే తీసేవాయా? ఉన్న భూమికి వేసావా? రైతులు సేవం చేసేదానికన్నా వేసినట్టు చూపించండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది రబ్బి అంటారా, పునాస అంటారా? ఇది ఇప్పుడు పునాస అనేది ఖరీఫ్ అన్న, అదే కదా, దీన్నే కదా. ఇప్పుడు వానకాలం పంట, చలికాలం పంటలు రెండు ఉంటాయి కదా. ఇందులో ఉంటాయి. చలికాలం పంట అంటే యాసంకి వస్తుంది, ఇదేమో ఖరీఫ్ పంట అంటారు కదా. మరి ఇప్పుడు పడ్డాయా రైతు భరోసా డబ్బులు? పడ్డాయా? ఎక్కడ వచ్చింది రైతు భరోసా? ఎన్నడూ పోయింది. అది ఎకరానికి వేసినట్టే పోయింది. మళ్ళీ మేల్కొంటట్టు కూడా లేదు ఆయన కాడ. ఏమంటారు కదా, నేను అనేది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా చిన్నతనంలో కూడా ఒక లత్కూర్ సాబ్ అని, ఇప్పుడు తుపాకి రావంట మీ భాషలో, ఇంటి ముందరకు వచ్చి, ఇక నాకు ఇంటి ముందర బంగారం ఉంది, ఇంటి వెనక బంగారం ఉంది, ఇంటి ముందర అదంటే బంగారం బంక చదువుతుంది, నా పెళ్ళికి అమెరికా అధ్యక్షుడు వచ్చిండు, లండన్ అధ్యక్షుడు వచ్చిండు, ఆయన ప్రపంచ దేశాల మంత్రులు, ముఖ్యమంత్రులు, అధ్యక్షులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే నీ అమ్మ ఒక సెర్ల బియ్యం పోసి తూల మంట పెట్టిన, ఒక్కొక్క మెతుకు ముగ్గురికి పెట్టిన, తిని 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 వంగబడి లేవలేక ఏడ్చిన వాళ్ళు. అట్లా లత్కోరు మాటలని చెప్పుకుంటూ పోయింది. ఇవన్నీ అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రజలు ఏం చేశారంటే 10 సంవత్సరాలు మంచిగా మేలుకొన్నారు, మంచిగా బాగుపడ్డారు, అది చేశారు. అయితే ఈ లత్కోర్ సాబు చెప్పినటువంటి మాటలని చెప్పుకుంటూ పోయి, నేను 4,000 పింఛన్ ఇస్తా, 4,000 2,500 ఆడోళ్ళకి ఇస్తా, అత్తకు 4,000, కొడుకు 2,500, పోతే అదంటే మహిళలకి ఇంకొక పెట్టే కదా మహాలక్ష్మి పథకం అని, గృహలక్ష్మి పథకం అని, ఏందేందో అన్ని మాయ మాటలు అని చెప్పి ఎక్కడి కూడా అమలైంది లేదు. లెక్క చెప్తున్నాడు రామరెడ్డి ముఖ్యమంత్రి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం పేదలకు, తెల్ల రేషన్ కార్డులు గిడ ఇచ్చాము, ఇక్కడ 1000 రేషన్ కార్డులు ఇచ్చాము, 1, 2 కాదు, మళ్ళీ ఇండ్లు గిడ అట్లనే ఇచ్చాము, రైతులకు రైతు భరోసా ఇచ్చాము, రుణమాఫీ చేశాము, మహిళలకు ఏదైతే హామీ ఇచ్చినామో మహిళలకు అందరికి కూడా, డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు గిడ ఇస్తున్నాము. అన్ని విధాలుగా మేము ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, ఆయన చేసింది ఒకటే లెక్క, ఫ్రీ బస్సు పెట్టిన జుట్లు పట్టుకుంటున్నారు, అదొకటే ఆయన చేసింది. ఇప్పుడు తెలంగాణకు పెట్టిన దరిద్రం ఏందని అంటే, తెలంగాణకు ఆవహించింది ఏంటంటే దరిద్రం ఆవహించింది. ముఖ్యంగా చెప్పాలంటే వాడి పరిపాలన తెలంగాణ రైతుల మీద మంచిగా దరిద్రం ఆవహించి కూర్చున్నాడు. శనేశ్వరుడు మంచిగా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి రూపంలో. రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి కూర్చున్నాడు మంచిగా. ఏమి వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డు బియ్యం తినే బతకాలా? అయితే పంట పండించుకొని తినాలి. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఎప్పుడు నువ్వు పైకి చూసి నాకు గవర్నమెంట్ నుంచి అది రాదా ఇది రాదా ఇది రాదా అని అంటే వాడికి అదే అలవాటు అయిపోయాడు. అవును, అదే అలవాటు పడిపోతుంది. నువ్వు స్వదాగా రైతు కానీ, యువకుడు కానీ, మహిళ కానీ ఆ కష్టం చేసుకొని కష్టానికి ప్రతిఫలాన్ని అందించే మార్గాన్ని కనిపెట్టు. అది కావాలి. నాకు ఊకని అన్ని ఫ్రీ కావాలంటే ఒక గాలి తప్ప, పీల్చుకునే గాలి తప్ప ఏది ఫ్రీగా రాదండి. ఈ ఫ్రీలు పెట్టి ఈ ఆశలు లేపి మనుషుల్ని సోమరిపోతం చేయడం, మనుషుల్ని ఆగం చేయటం, ఇవన్నీ చాలా వికారమైనటువంటి పథకాలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి, ఆయన 10 సంవత్సరాలు ఉంటే తమాషా రాష్ట్రాన్ని దేశంలో ముందుకు నడిపించాడు. ఒకప్పుడు కలకత్తా కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ఒక 5-6 ముఖ్య పట్టణాలకు 6వ పట్టణం 7వ పట్టణం ఉండే హైదరాబాద్. ఆ 10 ఏళ్లలో 3వ స్థానంలోకి వచ్చినాం. బెంగళూరును, చెన్నైని కూడా దాటేసి ముందరికి వచ్చాం. ఆయన ఇంకో 10 ఏళ్ల పాటు ఉంటే 2వ ఆర్థిక రాజధాని బొంబాయి లెక్కన చేసేవాడు. ఎందుకంటే బాంబేకి ఉన్నటువంటి అవకాశాల కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మన దక్కన్ పీఠభూమి ఇది. ఎంత లోతు 100 బిల్డింగ్ కట్టినా కూలిపోదు ఇక్కడ. భూకంపమే రాదు, వచ్చినా కూలదు. అంత గట్టి భూమి అది.
అటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగంలో కేటీఆర్ గారు చాలా శ్రమపడ్డారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాగరికతను కానీ తెలివిని కానీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి, హైదరాబాద్ ఏముందండి అప్పుడు ఇప్పుడు అడుపు కోకాపేట మాదాపూర్ అని చూస్తే ఇవాళ ఎట్టుంది, అయ్యాల 10 ఏళ్ళ కింద ఎట్టుంది. మాసోటలో ఒక 2 ఏళ్ల పాటు హైదరాబాద్ రాకపోతే మాకే దొరకనట్టు అట్లా చేసిండు. ఇవాళ ఆడుంది, ఆడేసిన గొంగులు ఆడనే ఉంది. ఏం చేశాడు? ఏ ఫ్లైఓవర్ అయినా కట్టావా, ఏమైనా చేసావా, మెట్రో వేయించావా, ఏం చేసావు నువ్వు? ఊరికే నేను తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన, ఫ్రీ బస్ ఇచ్చిన అంటే అటు వల్ల ఉపయోగం ఏంటి? ఏం చేస్తావు? తెల్ల రేషన్ కార్డులు ఇచ్చా, సన్న బియ్యం కూడా అవుతాయి, అవి కూడా అమ్మక దిగుతారు, తింటుంటారు ఎవరన్నా? అడుగు తింటున్నా లేరు. అంతేనా? అంతే. మరి ఏంటి నువ్వు చేసిన పథకాలు నాకు వస్తానా? ఏంటి మరి నీళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కేసీఆర్ కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక గుంట ఎకరా భూమి కూడా తడవలేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కావాలని గొప్పలు చెప్పుకుంటున్న పార్టీ ఇది అని చెప్పేసి కూడా మనం ఎన్నో స్టేట్మెంట్లు చూసినాం. ఎంతో మంది మాట్లాడి కాంగ్రెస్ నాయకులు ఎవరినో తెలిసినా అదే మాట మాట్లాడతారు. అవునా కదా? అంటే మా హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రం పక్కకు పెడితే ఈ దేశంలో అనేక డ్యాములు కూడా కట్టాం. అయినా మేము ఇంత గొప్పగా చెప్పుకున్నామా ఇంత ప్రాజెక్టులు కట్టి అని చెప్పేసి. ఇప్పుడు మా హయాంలోనే ఇక్కడ నాగార్జున సాగర్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఇక్కడ సింగూర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది, జూరాలకు సంబంధించి కట్టింది, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్. ఇవన్నీ మేము చెప్పుకున్నది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుగా కట్టుకుని ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కాంగ్రెస్ మాటలే. అంటే ఆ కాంగ్రెస్ నాయకులు వేరు, ఈ కాంగ్రెస్ నాయకులు వేరు. నాయకులల్లో నాయకత్వ లక్షణాలు, నాయకుల పోకలు అవి వేరుంటాయి. నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ ఉంది, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. వాళ్ళకున్న లక్ష్యాలు అందులో మీకు ఒక భాగం, ఒక ఆవగింజంతా ఉందా మీ దగ్గర? మీ దగ్గర ఉంటే చెప్పండి. వాళ్ళేమో దేశాన్ని, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ముందు ప్రపంచ దేశాల్లో మనం ఎట్లా నిలబడాలనే ఆలోచన మీద వాళ్ళు సొంతంగా వాళ్ళు ఒక రూపాయి లంచం తీసుకోకుండా, రూపాయి జీతంతో ప్రభుత్వ వెహికల్ కూడా డీజిల్ ఖర్చు కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసినా నడిచిపోయింది అటు ఇంటికి. అంత నిజాయితీ పనులు వాళ్ళు చేసిర్రు, ఆ పనులు చేసిర్రు, కట్టలేదని కాదు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మూసి అవతల పట్టణం, అవతల బజార్ నుంచి ఇతర బజార్కి వచ్చేవరకు 150,000 కోట్ల బడ్జెట్ పెట్టావు దానికి. అవుతుందా? పడతాయి 5 రూపాయలన్నీ. ఏదో హైడ్రాన్ తెచ్చినావు, హిట్లర్ నువ్వు కరెక్ట్, హిట్లర్కు నీకేం తేడా లేదు. ఆ ముసియమంటున్నట్టు 1000 కొద్ది ఇండ్లని గొలగొడుతుంటివి, పునరాసం చూపెట్టవైతే లబోదిబాని మొత్తుకుంటున్నారు పిల్లలు జల్లంతా బదానవాడి మొత్తుకుంటున్నారు. అక్కడ నువ్వేం చేస్తావు? అందులో పత్తి పండిస్తావా, ఒడ్లు పండిస్తావా, లేకపోతే ప్రాజెక్టులు కడతావా? చెప్పిండు కదా ఏం చేస్తావు అందులో, ఏం చేస్తావు? పంట వేసుకోవాలని చెప్పి ప్రక్షాళన చేసి ఏం చేస్తావు దాన్ని? ఎన్నడైనా సరే పట్టణంలో ఉన్నోడు తిని అరగకుండా ఉచ్చబోయకుండా ఉంటే అది పక్షాలను అవుతుంది. రోజు పోయే మురికి నువ్వేం చేస్తావా? అది ఎడిపోవాలి, అది ఎడిపోద్ది. అది ఇప్పుడు పట్టణంలో తిన్నాడు తిని అరగకుంటుంటే అది పక్షాలు అవుతుంది. మరి రోజు పోయేదేనా? వాళ్ళు రోజు ఏరియటోనే ఉచ్చబోస్తలేదు. మరి అది ఎడిపోవాలి, అది ఎడిపోవాలి. అమ్మ పక్షాన్ని ఏం పక్షాన్ని చేస్తా దాన్ని? దానికో రూపకల్పన ఉంటుంది, దానికో ప్రాజెక్ట్ ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది. ఇతర దేశాల్లో ఏం చేస్తుర్రో, ఏమవుతుందో, ఎట్లా పక్షాలను అవుతుందో దానికి ఏం లేదు. ఈ నుంచి ఆడికి 150,000 కోట్ల బడ్జెట్ అని పెడితే 1,00,000 కోట్లు కాదు, కానీ లేదు కాళేశ్వరం దానికి. దాంట్లో ఎన్ని బ్యారేజీలు, సింధుల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు, ఎన్నో సొరంగ మార్గాలు, ఎన్నో సబ్ స్టేషన్లు, ఎన్నో పంప్ హౌజులు, అన్ని మాటలు అయితే SRSP దాకా వెనక్కి నీళ్ళు నడిపించాడు. అంత పెద్ద ప్రాజెక్టును పట్టుకుంటే 1,00,000 రూపాయలు కాలేదు. పట్నం ఊరు బయట అవతల నుంచి బట్టి ఈతల ఊరు బయటకు వచ్చారు 150 కిలోమీటర్ల డిస్టెన్స్కే 50 కూడా లేదు. అది ఆయన చేస్తే 150 కోట్ల రూపాయలు నువ్వు ఈ భూమి మీద పెట్టు, ప్రాజెక్టుల మీద పెట్టు, తెలంగాణ అంగుళం భూమి లేకుండా బారియచ్చు. అవునా? ప్రాజెక్ట్ కింద తీసుకురావచ్చు. 1,00,000 కోట్లకు 1000 కిలోమీటర్లు వెనక్కి నడిపించాడు గోదావరి జలాన్ని ఆయన. 150 కోట్లు పెడితే ఎంత భూములు, పాలమూరు రంగారెడ్డి అయితేంది, ఈ మెదక్ అయితేంది, మహబూబ్నగర్ అయితేంది, ఏదైతే వరంగల్, ఎక్కడనైతే ఇప్పుడు కరువు ప్రాంతం అవపడుతుందో ఆ ప్రాంతానికి నీళ్ళు తీసుకుపోవచ్చు. నువ్వు ఎత్తిపోతల ద్వారా కావచ్చు, గ్రావిటీ ద్వారా కావచ్చు. ఈ కాసిన డబ్బులు 150,000 కోట్లు అంటే దానికి ఊగినే పెట్టిస్తుంటే దాంట్లో ఏం చేద్దామని దాన్ని తీసుకుపోయి మూటలు కట్టుకొని పోయి అధిష్టానానికి ఒప్పచెప్పడం. ఇక్కడ జరిగేది ఏంటంటే యాన్నో కాడ గవర్నమెంట్ ఉన్న కాడ ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో ఉన్న బతికేటటువంటి ప్రజల వట్టలు కొట్టి మూటలు తీసుకుపోయి అక్కడక్కడ ఎలక్షన్లు వస్తుంటాయి కదా దేశంలో. అవును. ఆ ఎలక్షన్లకి ఖర్చు పెట్టాలి. మరి వాళ్ళ కాడ ఆడినా వీళ్ళు విసుకపోవాలి. ఏ ప్రాజెక్టుల పేరు మీద, టెండర్ల పేరు మీద, దేని పేరు మీదనో ఎక్కువ తక్కువ బడ్జెట్ రాసుకోవాలి.
ఇంత సగం పడ మూట కట్టుకొని పోవాలి, అధిష్టానికి గొప్ప చెప్పాలి. అయితే కేసీఆర్ పాలసీ అది కాదు కదా, మన సొమ్మును మనకే ఖర్చు పెట్టాడు. ఆయన ఢిల్లీకి తీసుకుపోలేదు కదా, నువ్వు మిగిలిన 5,000 రూపాయలు తీసుకుపోయి అక్కడ వేసి వస్తుంది. మరి ఇంకాడే ఉంది, అంతే, ఇంకాడే ఉంది పెట్టడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ టైంలో రైతులకు ఏమేమి అందిస్తుండే? ఇప్పుడు వర్షాకాలం పంట పెడుతున్నారు కదా, ఈ టైంలో రైతులకు ఎట్లా ఉంటుండే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి అందవలసిన రైతులకు ఏమేమి అందుతలేవు ఈ టైం? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయానికి వద్దాం. ఇప్పటికి కూడా ఎన్నో కళాలలో వడ్లు ఉన్నాయి. 2 నెలల నుంచి అట్టనే తడిచి మూలుగుతున్నారు ఒక్కొక్క రైతు. చూస్తూనే ఉన్న టీవీలలో ఏడుస్తున్నారు. ఆ కళాల నుంచి ఎన్నో దఫాలు వర్షాలు పోయినాయి, పట్టాలు ఆగమైనాయి, మొలిచినాయి. ఆ మొలిచిన ధాన్యాన్ని, తడిచిన ధాన్యాన్ని కొంటామని గొప్పలు చెప్పుకుంటారు. ఆ మిల్లుని కాడికి పోతే ఒక క్వింటాల్కి 10 కిలోల 20 కిలోల తరుగు తీసేస్తున్నాడు. నువ్వు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని పెడితివి, ఓవనికైనా ఏ గ్రేడ్ ఇచ్చిన పాపన పోవైతివి. అంత బి గ్రేడ్ క్వింటాల్కి 20 రూపాయలు దండుగా. ఆయనకి 2 నెలల నుంచి ఆ పట్టాలేంటి, ఆయన కూలేంది, ఆడు మలిచిపోయిన ధాన్యం ఖరీదైంది, ఇంతవరకు వాడు ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చుంటాం. కొందరికి పోయినాయి, కొందరికి ఉన్నాయి. మరి ఇప్పుడు తుకాలు పోసి మళ్ళీ నాట్లకు వస్తున్నాయి. ఇప్పటిదాకా కలంలో వడ్లే ఉండే. ఇక రైతుకి మళ్ళీ పెట్టుబడి ఏం కావాలి? ఆ వడ్లు అమ్ముకోవడా, వానికి చేతికి పైసలు రావా? ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అయింది, ముసలి గారితో వచ్చింది. నార్లు పోసుకోవాలి, పెట్టుబడి అందాలి. నువ్వు పెట్టుబడి ఇచ్చిన ముఖం కాదా అనేది, కొనుగోలు చేసిన ముఖం కాదా? నువ్వు ఇక రైతుని ఆడబాగా పెట్టినట్టు. మరి అట్లా కాదు రెడ్డి గారు చెప్తున్నాడు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి 80% రాష్ట్రంలో రైతుల ధాన్యాలు ఉన్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. మంత్రి ఏమో 50% అయిపోయింది అంటాడు. మళ్ళీ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ జిల్లా మంత్రి మాత్రం తడిసిన ధాన్యం అయిన సరే కానీ ఒక్క గింజ గిడ రైతు దగ్గర ఉండకుండా లాస్ట్ గింజని గిడ కొనే పరిస్థితి ప్రభుత్వంకి ఉన్నది. కొంటాం, ఏం దిగులు పడద్దు, రైతులు వాళ్ళకి బోనసులు గిడ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చెప్పిండు కదా, 2 నెలలు 3 నెలలు అవుతుంది. అదే ఈ టైం కంప్లీట్ అయిపోవాలి, మేమే కంప్లీట్ అయిపోవాలి, అయిపోవాలి. మరి ఇంకెప్పుడు కొంటాం, ఇంకా కొంటాం అనే ముచ్చట ఏంది అది? మరి చూస్తున్నావు కదా, ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నాడు కదా, కొంటాము అంటాడు. అవును, ఎందుకంటే ఇప్పుడు అంటే రైతులు దిగులు పడద్దు, అధైర్య పడద్దు, మేము కొనము అని చెప్పి ప్రభుత్వం నీకు పెడతా అన్నది వేరు, పెట్టింది వేరు. పెడతా అంటే కడుపు నిండుతుందా? పెడితే అటు తింటే కడుపు నిండుద్ది. అవును, నువ్వు ఇంకా కొంట అంటే కలవల కూర్చొని ఆడు ఏడుతుంటే నువ్వు కొంట, గింజ లేకుండా కొంట అంటే నువ్వు కొనేది ఎప్పుడు? ఆడు అయిపోయినాక నాకు కొనేది అది కాదు కదా. మాటలకి చేతలకి ఈ పొంతనే లేదు వాళ్ళ కాడ. అంతేనా? ఇప్పుడు రాష్ట్రం అంతా ఏమవుతుందంటే పిచ్చోని చేతిలో రాయి అయింది ఇది. ఆ పిచ్చోనికి ఒక రాయి ఇస్తే వాడు ఎటేస్తాడో వాడికి గ్యారంటీ లేదు, మనకు కూడా లేదు, నిర్ధారణ లేదు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పరిపాలన ప్రజాకంటకంగా ఉన్నాయి. అవి రైతులకు అక్కరు కావు. నువ్వు రైతును ఆలోచించాలనుకుంటే ఎరువులు ఇయ్యి, కరెంట్ ఇయ్యి, నీళ్ళు ఇయ్యి, పెట్టుబడి ఇయ్యి, రైతును కాపాడు. ముందర రైతును కాపాడినాక రైతుకు పుట్టినటువంటి సంతతి ఉంటుంది కదా, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అంటే చదివించుకుంటాడు. నువ్వు పెట్టేది ఏంది? ఎన్నో కార్పెట్ బల్లలు వేసి కూడా చదివించుకుంటాడు. అందుకన్నా రైతు దగ్గర 4 రూపాయలు మిగిలినాక బిడ్డల బతుకునే చూసుకుంటాడు ముందర. నువ్వు కూడా అదే రైతు. ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి ఒక పెద్ద తండ్రి లాంటి వాడివి. రాష్ట్ర ప్రజలంతా నీ బిడ్డలు అనుకోవాలి. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయి, వాళ్ళని పిలుచుకొని పిప్పి చేసుకునే ప్రయత్నం కాదు కదా ఇది. ఇప్పుడు అమ్మకాయకు మాటలేవు, మాపటి బువ్వకు లేవు అనే సామెత ఉంది. మీ ఇద్దరు పోట్లాడబెట్టుకునే వెనక పిల్లల గతి ఏంది? వాళ్ళకి బువ్వకే లేదు మాపటికి. నువ్వు అమ్మ దిక్కు అయ్యో దిక్కు కలిగి పంచాయ పెట్టుకొని శిరోమంచాన్ని బయలుదేరు, పిల్లల గతి ఏంది? అట్లా ఇప్పుడు మీరు అన్నట్లనే కేసీఆర్ ఇక్కడ 9.5 సంవత్సరాలు పాలన చేసిండు. సరే, ఆయన దిగిపోయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇక్కడ దిగిపోయిన ఆయన మీద అవాక్ చవాకులు వేల్చవలసిన అవసరం మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది? సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఢిల్లీలో బీజేపీ పార్టీ ఉంది. ఏమన్నా అడగాలనుకుంటే, చేయాలనుకుంటే ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకోవాలి, ఢిల్లీ వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ రాష్ట్రంలో కేసీఆర్ మీద ఇంత కుట్ర ఏంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వాడి పతనానికి అది మొదటి మెట్టు అనుకోవాలి. రేవంత్ రెడ్డి పతనానికి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసే పనికి ఆ పెద్ద మనిషిని పట్టుకొని తిట్టడం, ఆ కేటీఆర్ని పట్టుకొని నువ్వు అయ్య పుణ్యాన్ని బలిచినవరా, అయ్య పుణ్యాన్ని వచ్చినావు అంటే, నువ్వు కూడా రేవంత్ రెడ్డి అదేంటే ఇంద్రమ్మ పథకం పెట్టి ఇంద్రమ్మ ఇల్లు అని ఇవన్నీ నువ్వేందుకు చెప్పుకుంటున్నావు?
వాడంటే ఆయన అయ్యే పేరు చెప్పుకుంటున్నాడు. అవునవును. నువ్వు ఇందిరమ్మ పేరు నెహ్రూ గారి పేరు నువ్వేం చెప్పుకుంటున్నావు? రేపొద్దున నీ పిడ్డో నీ అల్లుడో నీ కొడుకులో ఉంటారు, నీ పేరు చెప్పుకొని వాళ్ళు రారా రాజకీయంలో? అసలు ఎవడైనా వచ్చేటోడే వాడు. నువ్వు ఆ కేటీఆర్ పట్టుకొని అయ్యి పుణ్యాన్ని బతుకున్నావు అది అట్లా నువ్వు ఆడదైదు ఏడదైనట్టు ఏడైతే నీకెందుగా తెలియ కావాలి. అదైతే వాస్తవం. తెలియ కావాలి. నువ్వు ఏడదైతే నీకేంది? గవర్నమెంట్ అయితేంది, అమెరికా అయితేంది, ఏడదైతేంది. మనిషికి మేధస్సు కావాలి. అవును. ప్రజలకి అవసరమైంది ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ మొత్తం పీపుల్స్ ఎక్కువ మన దేశంలో. ప్రపంచ దేశాలు మొత్తం మార్కెటే ఇండియా. రైట్. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి 150 కోట్ల మనుషులలో ఒక్కొక్క మనిషికి 2 సెల్ ఫోన్లు, 2 కార్లు, 2 బైకులు, ఇవన్నీ బట్టగుడ్లు అయితేంది, చెప్పులు అయితేంది. ఇంత మార్కెట్ ఏ దేశంలో ఉందా? ఉండదు. అందుకని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఎదుగుతాయంటే ఇండియా చూస్తుంది. మార్కెట్ బాగుంది ఇక్కడ, కావాలని అవసరం. అందుకని ఈ అవసరాలన్నిటికీ ఎట్లా చెక్ పెట్టాలి, ఏం చేయాలంటే రూపాయిలో పూర్తిగా పతనం అయిపోతుంది. అది రేపు పొద్దున్న సంకనాకపోతుంది దేశం. ఈ ఆలోచనలన్నీ తప్పు. నువ్వు చేసే పనులన్నీ తప్పు. నువ్వు వృద్ధి రేటును పెంచి ఇక్కడ పెంచితే దేశం బాగుపడుతుంది, ప్రపంచ దేశాలలో ఒక పేరు ప్రతిష్ట నిలబడుతుంది. నువ్వు వెనక్కి పోతున్నావు. రూపాయి అలా డాలర్లో 100 రూపాయలు దాటిపోయిందా పోతుంది. అది ఎడికి పోవాలి? అది ఎట్లా పోవాలి? నువ్వు ఎన్ని రూపాయలు పోతే నీకు అమెరికా నుంచి ఒక వస్తువు రావాలి. నీకు నువ్వు ఎన్ని కట్టలు పోతే ఆడ ఎగుమతి చేసేది రావాలి, డీజిల్ పెట్రోల్ రావాలి, బంగారం రావాలి, ఏది రావాలి. నువ్వు ఎన్ని రూపాయలు పోస్తే వస్తాయి ఇవన్నీ. నీకాడ పతనం అయిపోతుంది ఇదంతా. అది కరెక్ట్ కాదు. రామరెడ్డి గారు, గిట్టుబాటు ధరనన్ను ఇస్తున్నారా రైతులకు? పండించిన పంటకు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏమన్నా ఇస్తుందా? తరిగి ఎంత తీస్తుంది? మళ్ళా ఆ ఇచ్చిన డబ్బులు అనగానే సకాలంలో రైతు అకౌంట్లో, అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా 15 రోజులల్లో రైతు అకౌంట్లకు డబ్బులు వచ్చేది అని చెప్పేసి రైతులు చెప్తున్నాం ముచ్చట్లు. మరి ఇప్పుడు అలాంటిది ఏమైనా జరుగుతుందా? కొన్న ధాన్యానికి అన్న కొన్న ధాన్యానికి మిల్లోడు మేము ఇంతకుముందు ఏం చేసినామంటే 41 కిలో పెట్టేది ఒక బస్తా తూకం. దాన్ని తీసుకుపోయేది 41 కిలో పోతే 1 కిలో తీసేసేది బస్తా తూకంలో. కసిరానా అదే ఏదో 40 కిలోలకి నికరంగా ధర కట్టించేది. మద్దతు ధర పూర్తిగా వచ్చేది రైతుకు. 9 ఏళ్ళ కాలం అట్నే వచ్చింది. అయితే ఒకసారి మన 2 ఏళ్ళ కింద ఒకసారి ఇట్నే జరిగితే కేసీఆర్ గారు కాస్త రైతుల్ని తాళ్ళు లేకుండా చూసుకోండి, మిల్ ఆయన కూడా మనకు 60-67% అట్లా బియ్యం ఇవ్వాలి, కొంచెం శుభ్రంగా చేసి ఇవ్వండి, మీకు ఎలాంటి కటింగ్లు ఉండవు, ఏది ఉండవు అని చెప్పిండు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏది లేదు, ఎక్కలేదు, తూర్పాల బట్ట అంటున్నాడు, మంచిగా చేయమన్నా కానీ 42 తూకం పెడుతున్నారు. ఒక క్వింటల్కి ఎన్ని కిలోలు పోయినాయి ఆడ చెప్పండి? 2 బస్తాలన్నర అయితే క్వింటలు 40 కిలోల బ్యాగులు అయి పెట్టేది అంటే 2 కిలోలన్నర పోయినాయి కదా. అవును. 2 కిలోలన్నరకి ఎంత పడుతుంది? 2300-2400 ధర అయితే కిలోకి 24 రూపాయలు, 50 రూపాయలు 2 కిలోల పేరు మీద అవి నూక్కపోతూనే ఉండే. అవి పోయే భాగంగా మళ్ళీ వాడు మిల్లోనికి ఆడిపోయిన తర్వాత ఇది తడిసింది, ఇది మొలకపోయింది, ఇది బాగలేదు, ఈ నూకల శాతం ఎక్కువ వస్తుందని చెప్పి వాడు అనిష్టం వచ్చినంత వాడు ఎందుకు చేస్తున్నారంటే, దళారీ మార్గం ఎక్కడ ఉందంటే ఈ మిల్లర్స్ దగ్గర. ఈ ఉన్న అక్కడ ప్రాంతీయంగా ఎన్నికైనటువంటి నాయకులు ఉంటారు కదా, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఆ మిల్లర్స్ దగ్గర ఎలక్షన్కి ముందు కోట్లు వాళ్ళు లంచాలు తెచ్చుకొని ప్రజల్లో ఖర్చు పెట్టి ఇవాళ వాని ముందరికి పోయి ఏం మాట్లాడతాడు? ఈయన మిల్లోనికి అడిగిపోయి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడాడు? మాసంటి రైతు పోయి కూడా బట ఎమ్మెల్యే సార్ 10 రూపాయలు ఎక్కువ అంటే ఎమ్మెల్యే పేరు చెప్తున్నా బండి కూడా తీసేయను అంటున్నా. నన్నే అన్నాడా? ఎమ్మెల్యే పేరు చెప్తే ఈడ నీ బండి నా గేట్ దాటి రావద్దని చెప్తున్నాడు. అంత ధైర్యం ఆయనకి యాంచి వచ్చింది. అంతే కదా మరి, అంత ధైర్యం యాంచి వచ్చింది. నువ్వు మాట్లాడగలిగితే ఆ మాట మాట్లాడతాడా? మాట్లాడలేడు. ఆయనకా లాలుచిపడ్డావు. అందుకని అనిష్టం వచ్చేట్టు కటింగ్లు. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సన్నాల ధర నేను అమ్ముకొచ్చిన 2800 క్వింటలు, 2600, 3000 దాకా అమ్ముకొచ్చిన. ఇవాళ 2200 నుంచి 2400. ఎంత తేడా అని చెప్పండి క్వింటల్కి? 2-3 ఏళ్ళ నుంచి అదే ధర. అయ్యాలు 2800, 3000 రూపాయలు అయ్యాలు ఉంటే అదే ధాన్యం అయ్యాలి, అయ్యే ఒడ్లు అదే రైతు అదే లెక్క. ఒక క్వింటల్కి 500-600 రూపాయలు, 700 రూపాయలు తక్కువ తీసుకుంటున్నారు. ఎందుకు కొంటున్నారు? మన దగ్గర మీరు పూర్తిగా లాలుచి పడితే వాని ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నాడు. వాడిని ఎవడు అడిగేటోళ్ళు లేడు. ఇవాళ కళ్ళల్లో 2 నెలల నుంచి ఇంకా కొంటనే ఉన్నావు ధాన్యం, అవి ఒడవనే లేదు. ఎన్నోసార్లు వానలు కళ్ళల మించి నడిచిపోయినాయి.
కింద మొలిచిపోయేటోడు పోయిండు, పట్లాలు అయితే ఆగమైనాడు. గోనె సంచులు కూడా దొరకని పరిస్థితి అట కదా అమ్మాలు. అప్పుడు కొంచెం సుడి పెడితే అయిపోయి ఏముంది చెప్పు అవును. రైతుది. మాస్ అంటే ఆయన పెద్ద మనిషి అయినాక అవును. కొద్ది సుడి పెడితే అయిపోయి. ఆయన దవాఖాన తీసుకుపోయే లోపలనే గుండె పోటు వస్తాడు, గుండె ఆగిపోతాడు, నోరు ఎండిపోతాడు. కథం పోతే పోవచ్చు. అవి జరుగుతాయి, జరిగినాయి. అది లేకుంటూనే ఉన్నాయి కదా ఆ కాలంలో. 10 ఏళ్ల పాటు మంచిగా రైతుకు సమృద్ధిగా కొనుగోలు జరిగినాయి. 15 రోజుల్లో డబ్బులు వచ్చినాయి. వానకాలంకు యాసంగికి కావచ్చు సకాలంలో పెట్టుబడి ఇచ్చిండు, రైతు బంధు, కరెంట్ ఇచ్చిండు. రైతు హాయిగా పొలం దున్నుకొని పంట పండించండు. అగ్రగామిగా నిలబెట్టిండు తెలంగాణ. రైట్. అగ్రగామిగా నిలబెట్టిండు ధాన్యం కొనుగోలులో కావచ్చు, వృద్ధిలో కావచ్చు, పంట పండియటంలో కావచ్చు. అందులో మా నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్. అంత ధాన్యం పండించినాం. వరిధాన్యం అంటే ఇప్పుడు తూర్పు, పడమట, దక్షిణం, ఉత్తరం ఇట్లా ఎట్లుంటుంది తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలలో ఏ పంట ప్రధానంగా పండుతుంది అంటే ఇప్పుడు దక్షిణం పోదాం, మహబూబ్ నగర్ ఉంటుంది, మహబూబ్ నగర్, రంగారెడ్డి. అవన్నీ కొంచెం బెట్టె భూములు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి. ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఏమన్నా ఆమ్దాలు, కొర్రలు, సద్దలు, బైముగులు ఇవన్నీ పండేది అక్కడ. అది ఎంత బాగా విపరీతమైనటువంటి ప్రాజెక్ట్ ఏరియా కాదు అక్కడ. అది దానికి అది వలసలు పోయేది అక్కడ బతకలేక. గొర్రెలను తోలుకొని ఎక్కడెక్కడో బాకాయి కూడా వచ్చేది. ఇకపోతే మాది మధ్య తెలంగాణ, మా తూర్పు ఉంటుంది. మా కాడ నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ ఇదంతా ఉమ్మడి నల్గొండ జిల్లా. ఖమ్మం కూడా కాదు, మా నల్గొండ జిల్లా పూర్తిగా వరిధాన్యం. వరంగల్ కొంచెం బంచుకొని వరిధాన్యానికి ప్రాముఖ్యత. అక్కడ ఖమ్మం నుంచి స్టార్ట్ అయితే ఖమ్మంలో ఏమున్నా అక్కడ మక్కలు, పత్తి, మిర్చి. ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇది కరీంనగర్ కావచ్చు. ఈ 3 జిల్లాలు పత్తి, మక్కలు, వరి, మళ్ళీ కొబ్బరి చెట్లు కూడా, మిర్చి. ఇవి ఆ భూములు ఆటకు సూట్ అయ్యే పంటలు అయ్యి. ఇటు పోతే నిజామాబాద్, ఆదిలాబాద్ వస్తే పసుపు. నిజామాబాద్ మొత్తం పసుపు. పసుపు. ఆదిలాబాద్ అంటే పూర్తిగా అది అంతా చిట్టు అడవి. అది ఇక కాస్త సగం అడవి ఉంటుంది, సగం పొలాలు ఉంటాయి. ఇక వాళ్ళ బతుకులు అంతే. ఇక మీదకి వస్తే అంతా సంగారెడ్డి మీదకి అదంతా సిటీ లెక్కనే. అది ఆ పెద్ద వ్యవసాయం ఎంత ఉందనే తెలియదు, ఎప్పటికీ ఏమవుతుందనేది తెలియదు. అదంతా పూర్తిగా సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ అంతా హైదరాబాద్లో కలిసినట్టుగానే ఉంటాయి. అవి దగ్గర ఉంటాయి. అది డెవలపింగ్ కూడా ఉన్నది ఆడ. అవి ఏ జిల్లాకి ఏ పంటలు అంతా వీటికి అది తెలియదు. అది ఎవరికి ఈ రేవంత్ రెడ్డికి అది కాకరకాయ తెలియదు, ఏది తెలియదు. ఏం చేయాలా భూమి లేరైతే వరిధాన్యం పెట్టొద్దు, బాగానే ఉంది. అవును, మొన్న స్టేట్మెంట్ వరిధాన్యం పెట్టొద్దు. మరి ఏ పంటలు వేయాలి, దాని ప్రత్యామ్నాయం ఏంది, ఏం పంట ఏమని చెప్తున్నా, దాని ముందస్తు ప్రణాళిక ఏంది చెప్పు. మరి రైతు ఏం చేయాలి, వరిధాన్యం పెట్టొద్దు అన్నావు, ఏ పంట వేయాలన్నా దానికి చెప్పాలి కదా. చాలా ఉంటాయి కదా వర్షాకాలం పంటలలో పంటలు కూడా ఉంటాయి కాబట్టి ఏం పంట వేయాలి, ఏ పంట వేస్తే ఎంతవరకు లాభసాటిగా ఉంటాడు రైతు, అవి ఎవరు కొనాలి, నువ్వు కొంటవా, అదంతా చెయ్యి. చేస్తే రైతు మారుతాడు. ఆయనకి రైతు 10 రూపాయలు మిగులుతాయంటే ఏ పంట నేస్తాడు. ఆ రైతుకు నీకంటే ఎక్కువ తెలివి ఉంది. 100 సంవత్సరాల ముందర నుంచి వ్యవసాయం చేసిండు ఆయన. నువ్వే అంత బచ్చగాను ఆయన దాంట్లో. ఆయనకి ఏ పంట వేసేద్దలేదా. రెడ్డి 100 ఎకరాల భూస్వామి రేవంత్ రెడ్డి పెద్ద రైతు అయినా ఈ రాష్ట్రం వ్యవసాయం చేసాడు. ఆయన వ్యవసాయం చేసి 100 ఎకరాల భూస్వామి అయితే అంటే పెద్ద రైతే కదా. ఆయన చెప్పుకుంటాడు కదా, అమ్మాయి సంపాదించుకుంటూ దొరలు దొంగలు ఉన్నది. అది అంత భూమిలో పొరంబోగులో కొట్టుకొని సంపాదించుకోరు, పట్టాలు చేసుకోరు. ఆయన ఏమన్నా చెమట పోసి కొన్నాడా, లేకపోతే ఆయన చేసిర్రు. అది ఆయన అరకబెట్టి దున్నాడు. రేవంత్ రెడ్డి అరకబెట్టి దున్నాడు అట్లా. ఆయన పంట పండేది అది కాదు కదా. ఆయన చెప్పి అనుభవజ్ఞుడే ఉన్నాడు కదా. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఉంది, ఏం చెప్తారు చెప్పండి. ఏదైనా ఆయన సంతకం పెట్టి ఇచ్చిన ఫైలు ముఖ్యమంత్రి కాడ రావాలి, ముఖ్యమంత్రి సంతకం పెట్టాలి, ఆ నుంచి ఢిల్లీకి పోవాలి. ఏదైనా ఆయన నుంచి అది అవుతుంది, ఆయన సంతకం పెడతారు. అవుతుందా? అయితే చెప్పండి, ఏ మినిస్టర్ తోటి అయితే ముఖ్యమంత్రి సంతకం లేకుండా ఆయన ఒక్క సంతకంతోనే బిల్లు పాస్ అవుతుందా? కాదు అది. మరి ఇక నువ్వే ఉంటివి శనేశ్వరి లెక్క మురుగుడు కూర్చుంటేవాడు. ఎవరు చెప్తే ఏమి వింటున్నావు, నువ్వు వింటున్నావా ఏమన్నా?
ఆయన ఇష్టం వచ్చిన నోటికి వచ్చిందలా వాగుతున్నాడు. ఉమ్, పిచ్చోని చేతిలో రాయిపోయినట్టు అయిపోయింది. ఆగమాగా పంచకంతలు ఎన్ని 10 ఏళ్ల నుంచి ఎంత ముందుకు వచ్చిందో ఉమ్, 2.5 ఏళ్లలో అంత వెనక్కిపోయింది తెలంగాణ. మళ్ళా మళ్ళీ వెనక్కిపోయింది. ఉమ్, అంత వెనక్కిపోయింది. ఆయన ఇంకా ఉంటే ఒక ఏడాది ఆడన్నర ఈ కొట్టుకొని మొత్తుకొని ఇంత వెనకపోతుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం ఉంటే మళ్ళీ ఎలక్షన్లో పీక్లాట్ అయినా. రైట్. అప్పుడు కూడా నేనే గెలుస్తా అంటుండు కదా, ఇంకా నేనే పరిపాలన చేస్తే ఇంకోసారి చేసిన తర్వాత మళ్ళోసారి గెలిచి ఇక్కడ ఇంకో తరానికి ఇచ్చేసి నేను ఢిల్లీకి పోతా అంటున్నాడు. అంతే ఏమంటారు ఇక గురిగించి ఏమనుకుంటుందట, ఆ, చుట్టుబార్లో ఎర్రగానే ఉంటుంది ఆ, కానీ దాని ముడి కింద నల్లగా ఉంటుంది మచ్చ. ఆ, అది కావట్లేడు ఆడ. ఆ, దాని కిందంగా ఏమొస్తుంది ఏమవుతుంది ఏందనేది ఆయన తెలియదు. ఆయనకి అది తెలియదు వెనక ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటారు, పాలన ఎట్లా ఉంది అనేది తెలిస్తే కదా. ఉమ్, కళ్ళ పచ్చగానలు వచ్చినందుకు దోకంతా పచ్చగానే కనబడు. ఉమ్, అది కూడా ఆయన అనుకున్నట్టుగా ఏముండదు. ఉమ్. కొద్ది రోజులనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ తగిన పరిష్కారం తగిన పనిష్మెంట్ ఇస్తుంది. ఓకే, రైట్. చివరిగా చెప్పండి, ముఖ్యంగా రైతులకు కావాల్సిన ఏమేమి అవసరాలు ఉంటాయి అంటే ఇప్పుడు బ్యాంకులలో లోన్స్ కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా పంట వేట కాలంలో ఎట్లా ఉండాలి రైతు? ఎప్పుడు అరే ఈ ప్రభుత్వం మంచిది అని అనుకోవడానికి రైతుకి ఏం కావలిస్తే ఈ ప్రభుత్వంకు మంచిది అనుకుంటాడు ఆయన? ఇప్పుడు రైతుకు కావాల్సింది ఉమ్, ఫస్ట్గా నువ్వు నీళ్ళ వసతి చూపెట్టు. ఒకటి ప్రాజెక్టులో సక్రమంగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేపి ఒకటి అదొకటి. ఎందుకంటే దోపిడీ కాకుండా చూడు. తెలంగాణ నీళ్ళని కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి నీళ్ళు కావచ్చు, నువ్వేదో వాళ్ళకు లాలుచిపడి కిందోళ్ళకు పైవాళ్ళకు కర్ణాటక వాళ్ళకు ఆంధ్రోళ్ళకు బూట్లు నాకు పైసలు తీసుకొని వాళ్ళకు ఉన్న నీళ్ళని ఆగం చేయవాకు. ఉమ్, తెలంగాణకు రావాల్సిన వాటని తీసుకో. ఉమ్, అది మెయిన్ పాయింట్. ఒకటి ఉమ్, దాని తగ్గట్టుగా రైతుకు కరెంట్ ఇయ్యి. రెండు కరెంట్ ఇస్తే నీళ్లుంటాయి, కరెంట్ ఉంటుంది. ఉమ్, నువ్వేం చెప్పనక్కర్లే. ఉమ్, రైతు ఆడే చేసుకుంటాడు. ఉమ్, ఏం పంట వేయాలనో, ఎప్పుడు వేసుకోవాలనో, ఎప్పుడు నాటు పెట్టుకోవాలనో ఆ రైతుకి అన్ని ఎరికే ఉంటాయి. అవన్నీ ఎరికే ఉంటాయి. ఆ, దాని తోడు సకాలంలో ఇప్పుడు ఆయన ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. రైట్. పిండి బస్తాలు కావచ్చు, నాట్లకు కావచ్చు, కలుపులు కావచ్చు, ఏదన్నా రైతు కావచ్చు. ఉమ్, ప్రతి సంవత్సరం నాట్ల టైంలో డబ్బులు వచ్చినాయి. ఉమ్, అవి ఇయ్యి. ఉమ్, నువ్వు ఆయనకల్లా ఒక ఎకరానికి వేస్తే ఓ పరిస్థితి ఉమ్. అవన్నీ వచ్చినాయి. ఏమవుతుంది అది? ఎకరంకి ఇచ్చిండా? ఆ? ఎకరంకి ఇచ్చిండు కదా ఈసారి? ఆ ఎకరానికి ఉమ్, 2 సార్లు 2 ఎకరాలకు వేసిండు. ఉమ్, అయిపోయిందా అది? ఏమవుతుంది? ఒడ్లు కొనుగోలు కాడికి పోదాం. ఉమ్, కొనుగోలు ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉన్నాయి. ఉమ్. మొలుస్తుండే సస్తోడు ఏడుస్తాడు. ఉమ్, ఇప్పటిదాకా నువ్వు రైతుకి ఎక్కడ ఏం మేలు జరిగింది చెప్పండి. రైతు గురించి మాట్లాడితే రైతుని ఎప్పుడైతే నువ్వు కాపాడుతావో, రైతును పొట్టలు పెట్టుకొని చూసుకుంటావో దేశం బాగుపడేట్లు. ఆయనే చెప్తాడు కదా, ఎద్దేడిస్తే వ్యవసాయం బాగుండదు, రైతు ఏడిస్తే రాజ్యమే బాగాలేదా అని చెప్తాడు కదా. అది ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఆ, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయనకేమరకు ఆడ కూర్చుంటే అది కాదు కదా. ఉమ్, రైతు ఏం చేస్తుండు, ఏడుస్తుండా సుఖంగా ఉండా కావాలంటే ఏది పల్లెటూరుకు రావాలి, ఆ, బయటికి వెళ్ళాలి, ఆ, అదంతా తెలుసుకోవాలి. ఆ, తెలుసుకోకుండా ఊకనే నేనెమ్మను కానీ నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నట్టే ఉమ్, ఇటువంటి వాళ్ళు మానవాళ్ళు ఎంతమంది పోయారు, ఎంత దిగారు, ఎన్ని పోయారు. ఉమ్, ఓ పెద్ద పెద్దలు హిట్లర్ పోలేదా? ఉమ్. ఆ, హిట్లర్ని అంటున్నాడు, హిట్లర్ని అంటున్నాడు ఆయన, బాగా గుర్తు చేసి ఆయన కూడా కదా అంటున్నాడు, హిట్లర్ని అంటున్నాడు ఆయన. అంటారు ఏంటికి హిట్లర్? ఆయన ఆ ముసి నుంచి ఆడికి ముసి అమ్మటున్నావు గుడిసెలను గులగొట్టి నేను ఇట్లా అంటారు. ఆడు కూడా ప్రపంచ దేశాలన్నిటి బాంబేసి నాశనం చేసి నేనే రాదు అన్నాడు. అది ఇది కూడా అంతే ఉంటుంది. అంతేనా? హిట్లర్ పాలనే సాగుతుందా? కరెక్ట్ గా వాడు హిట్లర్ అనుకోండు, అదే సాధకం అవుతుంది. రైట్. రామరెడ్డి గారు, మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.